చాలామంది రైతులు నమ్మే ఒక పద్ధతి ఉంది. అదే భట్టి ఖాద్. అంటే ఎరువుని పశువుల పేడతో కలిపి వండితే దాని శక్తి పెరుగుతుందని బలంగా నమ్ముతారు. అసలిది నిజంగా పనిచేస్తుందా? ఈ రెండిటిని కలిపినప్పుడు అసలు ఏం జరుగుతుందో ఒక్కసారి లోతుగా చూద్దాం. ఓకే, మన మొదటి భాగం ఒక షార్ట్కట్ ఇచ్చే తప్పుడు వాగ్దానం. ఈ భట్టి పద్ధతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలనిస్తుందని అందరూ అంటారు. మరి ఆ వాగ్దానంలో నిజమెంతో విశ్లేషిద్దాం. ఈ పద్ధతి చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది. కొంచెం డీఏపీ ఎరువు, ఆవు పేడ, ఇంకా కొన్ని నీళ్లు. ఈ మూడిటిని బాగా కలిపేసి కొంతకాలం పాటు నిల్వ ఉంచుతారు. ఏముంది, రసాయన ఎరువు, సేంద్రీయ ఎరువు రెండూ కలిపితే రెట్టింపు లాభం వస్తుందననుకోవడం చాలా సహజం. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మనమనుకున్నట్టు ఆ మిశ్రమం ఒక మంచి ఎరువుగా మారదు. దానికి బదులుగా అక్కడొక తీవ్రమైన రసాయన చర్య స్టార్ట్ అవుతుంది. దాని ఫలితమేంటంటే, ఇక్కడ చూస్తున్నట్టుగా విపరీతమైన అమ్మోనియా గ్యాస్ బయటకొచ్చేస్తుంది. ఇది కేవలం ఘాటైన వాసన మాత్రమే కాదు, లోపల ఒక విధ్వంసం జరుగుతోందనడానికి ఒక సంకేతమన్నమాట. ఇక్కడే మనం అసలు విషయం అర్థం చేసుకోవాలి. ఆ బయటకొస్తున్న అమ్మోనియా గ్యాస్ ఆ మిశ్రమానికి బలాన్ని ఇవ్వట్లేదు. నిజానికి దాన్ని పూర్తిగా స్టెరిలైజ్ చేస్తుంది. స్టెరిలైజేషన్ అంటే ఏంటి? ఆ పేడలో ఉండే కోట్లాది మంచి సూక్ష్మజీవులన్నింటినీ చంపేస్తుందన్నమాట. చివరికి అదొక ప్రాణంలేని నిర్జీవ పదార్థంగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ భట్టి పద్ధతి ఎందుకు పూర్తిగా ఫెయిల్ అవుతుంది? కారణాలు చూద్దాం. చూడండి, సూక్ష్మజీవులు పనిచేయాలంటే వాటికి మొక్కల వేర్ల నుంచి సిగ్నల్స్ రావాలి. ఇక్కడ అసలు మొక్కే లేదు. దానికి తోడు ఆ అమ్మోనియా వల్ల అక్కడంతా ఒక విషపూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. దాంతో ఉన్న కొద్దిపాటి సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి. అందుకే మొత్తం మిశ్రమం నిర్జీవంగా మారిపోతుంది. ఏ అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఈ పద్ధతిని సపోర్ట్ చేయకపోవడానికి కారణమిదే. సరే, ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. కరిగించడమనే అపోహ. డబ్బు, ఎరువు రెండూ ఆదా చేయాలనే ఉద్దేశంతో చాలామంది చేసే ఇంకో పని ఏంటంటే డీఏపీ లాంటి ఎరువులను నీళ్లల్లో కరిగించి ఆకుల మీద స్ప్రే చేయడం. ఇది తెలివైన షార్ట్కట్లాగే అనిపిస్తోంది కదా, కానీ దీని వెనక సైన్స్ ఏం చెప్తుందో ఆలోచన ఏంటంటే, డీఏపీని నీళ్లలో కరిగించి స్ప్రే చేస్తే ఎరువు డైరెక్ట్గా మొక్కకే అందుతుందని. వినడానికి చాలా బావుంది, కానీ అసలు సమస్య ఆ డీఏపీ గుళిక నిర్మాణంలోనే ఉంది. అది స్ప్రే చేయడానికి అస్సలు సహకరించదు. ఈ చార్ట్ చూస్తే మనకు అసలు విషయం అర్థమైపోతోంది. ఒక డీఏపీ గుళికను తీసుకుంటే అందులో ఉన్న నైట్రోజన్ ఇంకా కొద్దిపాటి ఫాస్ఫరస్ మాత్రమే నీళ్లలో వెంటనే కరుగుతాయి. కాని దాదాపు 64% అంటే మెజారిటీ ఫాస్ఫరస్ ఇంకా ఫిల్లర్స్ అస్సలు కరగవు. ఎందుకంటే అవి నేలలో ఉన్న సూక్ష్మజీవుల సహాయంతో నెమ్మదిగా మొక్కకు అందేలా తయారు చేయబడ్డాయి, స్ప్రే చేయడానికి కాదు. దీనివల్ల వచ్చే నష్టం ఏంటో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. డీఏపీని నేలలో వేస్తే దాని ఎన్పీకే రేషియో 18:46. అదే నీళ్లలో కలిపి స్ప్రే చేద్దామనుకుంటే ఆ కరగని ఫాస్ఫరస్ అంతా కింద ఉండిపోతుంది. అంటే మొక్కకు అందేది కేవలం 16:18 మాత్రమే. అంటే మనం పెట్టిన డబ్బులో, ఎరువులో చాలా భాగం వృధా అయిపోతుందన్నమాట. సరే, ఇప్పటిదాకా ఏవి పనిచేయవో చూశాం కదా. ఇప్పుడు అసలేం చేయాలో చూద్దాం. దీనికోసం మనం నేలకి సంబంధించిన 3 సింపుల్ రూల్స్ అర్థం చేసుకుంటే చాలు. ఈ 3 ప్రశ్నలే మనకు కీలకం. మొదటిది పరిమాణం, అంటే మొక్కకు ఒక పోషకం ఎంత మోతాదులో కావాలి. రెండోది నేలలో కదలిక, మనం వేసిన ఎరువు నేలలో ఎంత దూరం కదులుతోంది. మూడోది మొక్కలోపలికి కదలిక, మొక్క లోపలికి వెళ్ళాక ఆ పోషకం ఎంత బాగా కదులుతోంది. ఈ మూడిటికీ సమాధానం తెలిస్తే ఏ ఎరువుని ఎలా వాడాలో తెలిసిపోతుంది. 1 సెంటీమీటర్. ఈ నంబర్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఫాస్ఫరస్ నేలలో కదిలే గరిష్ట దూరం అంటే దానర్థమేంటి? మనం ఎరువును వేర్లకు దగ్గరగా వేయకపోతే అది 1 అంగుళం దూరంలో ఉన్నా సరే మొక్క దాన్ని తీసుకోలేదు. సరే, ఇప్పుడు 4వ భాగానికి వచ్చాం. ఇందాక చెప్పుకున్న 3 సూత్రాల్ని ఉపయోగించి ప్రతి పోషకానికి సరైన దారి ఏదో చూద్దాం. ఇది మన పంటకు సరిగ్గా ఆహారం అందించడానికి ఒక క్లియర్ ప్లాన్ ఇస్తుంది. ఈ పట్టిక చూస్తే మనకు మొత్తం విషయం సింపుల్గా అర్థమవుతుంది. నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి ప్రైమరీ న్యూట్రియంట్స్ మొక్కకు చాలా ఎక్కువ మోతాదులో కావాలి. పైగా ఫాస్ఫరస్, పొటాషియం నేలలో అస్సలు కదలవు. కాబట్టి వాటిని ఖచ్చితంగా నేలలోనే వేయాలి. కాని జింక్, బోరాన్ లాంటి సూక్ష్మ పోషకాలు అవి చాలా తక్కువ పరిమాణంలో చాలు.
కాబట్టి వాటిని ఆకుల మీద స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇదే సరైన పద్ధతి. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనం కేవలం పంటకు ఆహారం అందిస్తున్నామా లేక నేలకు కూడా ఆహారం అందిస్తున్నామా? గుర్తుంచుకోండి, ఒక విజయవంతమైన స్థిరమైన వ్యూహం అంటే నేలలో ఉన్న జీవ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే. ఎందుకంటే ఆరోగ్యమైన నేల మాత్రమే మనకు ఎప్పుడూ ఆరోగ్యమైన పంటని ఇవ్వగలదు.